కెమెరా కొంచెం అడ్డం రాబోతుంది మీరు.
క్రీస్తునాథుని యందు ప్రేమటువంటి పూజ్య పీఠాదులు గారా, అదేవిధంగా గురువరిల్లారా, ఈరోజు ప్రత్యేకంగా 25 సంవత్సర గురుత్వ సేవలో అభిషేక వరాన్ని ప్రజలకు దేవుని యొక్క అనుగ్రహాలను ఇచ్చినందుకు ముందుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, కూడినటువంటి సమావేశమైనటువంటి మనందరినీ ఈరోజు 25 సంవత్సరాల రజిత సిల్వర్ జూబిలీని జరుపుకుంటున్నటువంటి పీఠాధిపతులు, అదేవిధంగా గురువులు మనందరి కోసం, అదేవిధంగా చనిపోయినటువంటి ఫాదర్ జీవకుమార్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మనందరి ఉద్దేశాలను, అదేవిధంగా కుటుంబ తలంపులను, గురువుల తలంపులను దేవాతి దేవునికి అర్పించుకుంటూ, పీఠాధిపతులను అందరూ కూడా సగౌరవంగా ఆహ్వానం తెలియజేస్తూ కరతాళ ధ్వనులతో ఆహ్వానం తెలియజేద్దాం. ఈ సమయంలో మన పీఠాధిపతులు ప్రియతమ పిల్లి అంతోందాస్ గారు, నెల్లూరు సహా బిషప్ గారు మనందరూ కూడా దివ్య పూజా బలిని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొనవలసిందిగా కోరుచూ ఉన్నా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. గురుత్వం ప్రభు క్రీస్తులో పరిపూర్ణ రూపాంతరం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా ఈ జేబిఎల్ హోమ్లో చేరి మనమందరం కూడా ఈ పూజను సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రత్యేక విధంగా మరణించిన దేవుని యాజకుడు, మా ప్రాణమిత్రుడు జీవకుమార్, అతని ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని వేడుకుంటూ ఈ పూజను సమర్పించుకుంటూ ఉన్నాం. గురుత్వము ప్రభువులో పరిపూర్ణత పొందడము. 21 సంవత్సరాలుగా జీవకుమార్ ఫాదర్ ప్రభు యొక్క పరిచర్యలో తరించాడు. అనేక మందికి దైవరాజ్య సువార్తను బోధించాడు. అనేక మందికి రకరకాల సేవలు చేస్తూ తన యొక్క సహాయాన్ని అందించాడు. ఒక మంచి గురువుగా, ఒక మంచి ప్రసంగికునిగా, సమాజ సేవ చేయు మంచి వ్యక్తిగా అందరి ఆదరణను, అభిమానాన్ని పొంది ఉన్నాడు. మా వరకు మేము నెల్లూరు మేత్రాసనం చెందినటువంటి మేమందరము కూడా దాదాపు ప్రతి సంవత్సరము కూడా జీవకుమార్ ఫాదర్ ఎక్కడున్నా వచ్చేవాళ్ళం. ఏదో ఒక సందర్భం, వారి గ్రామంలో పండగ ఉంటే ఖచ్చితంగా మేము వచ్చేవాళ్ళం. వియ్యూరు నుంచి మొదలుపెట్టుకొని తాను పనిచేసిన ప్రతి ప్యారిష్లో కూడా మేము వచ్చాము, ఫాదర్తో పాటు ఉన్నాము. తన యొక్క సహవాసాన్ని, స్నేహాన్ని, సహచర్యమును ఎంతగానో మేము ఇష్టపడ్డాం. అటువంటి జీవకుమార్ ఫాదర్ ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే జనవరి 1వ తేదీ అంటే డిసెంబర్ 31, 2020, జనవరి 1, 2021 నేను ఆ అర్ధరాత్రి పూజకు వచ్చాను. తర్వాత పగలంతా కూడా నూతన సంవత్సర పూజలు చేశాను. ఇక 3 నెలల్లో అనగా ఏప్రిల్ మాసములో, మే మాసములో చనిపోయాడని తెలిసినప్పుడు చాలా బాధేసింది.
ఎందుకంటే 3 నెలల ముందు నేను అతనితో ఉన్నాను. ఒక రోజంతా మేము మా జీవితాన్ని పంచుకున్నాము, స్నేహాన్ని పంచుకున్నాము, పూజలు చేశాము, ఆనందంగా ఉన్నాము. కానీ తర్వాత ఇలా తెలిసినప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఎంతమందికి ఫోన్ చేస్తో తెలియదు కానీ నాకైతే ఎప్పుడు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి మాట్లాడేవాడు, రమ్మని పిలిచేవాడు, తాను కూడా నెల్లూరుకు వచ్చేవాడు. అంత స్నేహశీలి, స్నేహాన్ని అంత సులభంగా పోగొట్టుకునే వ్యక్తి కాదు, అంత గొప్ప వ్యక్తి. నాకు తెలిసినటువంటి జ్ఞానములో అతను గొప్ప ప్రసంగికుడు. సెమినార్లో ఎలా ఉన్నామో వదిలేస్తే గురువైన తర్వాత మాత్రం గొప్ప ప్రసంగికునిగా ఎదిగాడు. ఎంతగా అంటే నేను ఒక ప్యారిస్లో పనిచేసేటప్పుడు, ఒక విచారణలో పనిచేసేటప్పుడు అతనిని 3 రోజుల కూటాలకు పిలిచాను. అది అందరూ కూడా ప్రొటెస్టెంట్స్ ఉండే ఏరియా. నాకు ఈ ఫాదర్ అయితే బాగుంటుందని పిలిచాను. 3 రోజులు నాతో ఉన్నాడు, ఆ కూటాలు నిర్వహించాడు. ప్రజలు ఎంత ఆనందించారంటే ఇటువంటి ఫాదర్ని ప్రతి సంవత్సరం పిలవండి ఫాదర్ అని చెప్పి నాకు చెప్పారు. అంటే అంత గొప్ప ప్రసంగికుడు. తర్వాత తనకున్నటువంటి చిన్నపాటి ఆర్థిక వనరులతో అనేక మందికి సహాయం చేశాడు. మేము వచ్చినప్పుడు కూడా, ఎప్పుడు వచ్చినా సరే మా కోసమే చిన్న ఫంక్షన్ పెట్టి ఆ పిల్లలకు ఏదో ఒకటి ఇవ్వడము, పెద్దలకు చీరలు పంచటము, టైలరింగ్ మిషన్స్ పంచటము, చాలా చాలా చేశాడు. మా కొద్దిపాటి జ్ఞానంలో మీకంగా ఎక్కువ తెలిసి ఉండాలి. అటువంటి వ్యక్తిని గురించి మనము ఇక ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. జూబిలీ అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ వ్యక్తి పోతే మళ్ళీ రాడు. అందుకొరకు ఈరోజు ఆ పూలు చల్లినప్పుడు కానీ వద్దని చెప్పాను మన డాన్ బోస్కో ఫాదర్కి, ఇవన్నీ వద్దులే, మేము వచ్చింది జీవకుమార్ కోసం, మా కోసం కాదు అని. కానీ వ్యక్తిగతంగా నేను మనసులో ఏమనుకున్నానంటే, మా మీద చల్లిన ప్రతి పువ్వు, మా కోసం వేసిన ప్రతి అడుగు, ఇవన్నీ కూడా జీవకుమార్ ఫాదర్ కోసమే. అందుకే మేము అంగీకరించాం. లేకుంటే ఇవన్నీ అక్కర్లేదు, మామూలుగా వస్తాం, పూజ చేస్తాం, వెళ్ళిపోతాం. కాబట్టి మా జూబిలీ పూజ అని చెప్పడం కంటే కూడా ఈరోజు జీవకుమార్ ఫాదర్ గారి 25వ గురుత్వ జూబిలీని పురస్కరించుకొని ఈ పూజను జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భం కూడా అది. ఇటువంటి తరుణములో నాకు వ్యక్తిగత విశ్వాసపరంగా తెలిసినటువంటి ఒక గొప్ప సత్యము, గురువు అంటే ప్రభువుకు చాలా ఇష్టం. కాబట్టి అటువంటి గురుత్వములో జీవకుమార్ పరిపూర్ణంగా జీవించాడు. కాబట్టి ఎటువంటి సంశయము లేదు, ఎటువంటి సందేహము లేదు. అతను జీవకుమార్ ఫాదర్ పరలోక తండ్రి సమక్షములో క్రీస్తు యేసు కుడి ప్రక్కన సకల దూతల పునీతుల సాంగత్యములో శాంతిని, సమాధానం అనుభవిస్తూ ఆ పరమానందంలో పాలు పంచుకుంటున్నాడని గొప్పగా నమ్ముతున్నాను. అందుకొరకే సంతోషంగా ఈ జూబిలీని జరుపుకోవడానికి మేమందరం వచ్చి ఉన్నాము. చాలామంది రావాల్సింది, రాలేకపోయారు. కానీ ఫాదర్ డాన్ బోస్కో ఆల్ హ్యావ్ కన్వేడ్ దే ప్రెజెన్స్ అండ్ దే ప్రేయర్స్ ఫర్ జీవా. వాళ్ళు రాలేకపోయినప్పటికీ కూడా వారి యొక్క సన్నిధిని, ప్రార్థనను వారు వ్యక్తపరిచి ఉన్నారు. ఇటువంటి తరుణములు ప్రియులారా, మన గురువుల కోసం ప్రార్థన చేద్దాం, వారి పరిచర్య కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి గురువు కూడా ప్రభు యొక్క గురుత్వంలో పరిపూర్ణత చెంది ప్రభువుల రూపాంతరం చెందాలని కోరుకుంటూ వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇటువంటి ఉద్దేశంతో ఈ పూజలో పాల్పంచుకుందాం. ఈ పూజ బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. లోక పాపములను
ప్రార్థించుదము. పవిత్రుడమైన ఓ తండ్రి, నీవు అయోగ్యుడైన నీ దాసుడు జీవకుమారును క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోనూ సాత్వికముతోనూ ప్రబోధించినట్లు, నీ దివ్య సంస్కారమును విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు అతనిని దీవించితివి. అతనికి ఆత్మశాంతి దయచేయమని బ్రతిమాలు కొనుచున్నాము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రభు పట్ల భయభక్తులు గల వారికి గౌరవాదరములు సంతోష సౌభాగ్యములు చేకూరును. దేవుని పట్ల భయభక్తులు కలవాని హృదయము సంతసించును. అతడు సుఖ సంతోషములతో దీర్ఘకాలము జీవించును. అట్టివాడు ప్రశాంతముగా కన్నుమూయును. అతడు మరణించినప్పుడు ప్రభువు అతనిని దీవించును. ప్రభువు పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. భక్తులు మాతృ గర్భము నుండి విజ్ఞానమును పొందుదురు. ఆదిమ కాలము నుండి విజ్ఞానము నరులతో వసించుచున్నది. భావితరము వారు కూడా దానిని నమ్మెదరు. దేవుని పట్ల భయభక్తులు చూపుటయే పరిపూర్ణ విజ్ఞానము. నరులు దాని ఫలములతో ఆనంద పరవశులగుదురు. అది మన గృహములను గాదెలను మనము కోరుకొనిన మంచి వస్తువులతో నింపును. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు కిరీటము. అది నరులకు శాంతిని ఆరోగ్య భాగ్యములను దయచేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. La 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 la.
సససారిరిగా మపదపా మపదపా సనిదా సనిదా మపదపా మపదపా ససససససససనినిసా శక్తి సంపన్నుడవు సృష్టి శిల్పకారుడవు విశ్వమంత వెలుగొందే విధాతవు నీవయా శక్తి సంపన్నుడవు సృష్టి శిల్పకారుడవు విశ్వమంత వెలుగొందే విధాతవు నీవయా మా హృదయ నేతవు నీవే మము పాలించే రాజువు నీవే మా హృదయ నేతవు నీవే మము పాలించే రాజువు నీవే మూడవ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొలసీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. కృతజ్ఞతా స్తోత్రము. మేము మీ కొరకు ప్రార్థించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకొనుచుందుము. ఏలైనా యేసుక్రీస్తు పట్ల మీకు గల విశ్వాసమును దేవుని ప్రజలందరి ఎడల మీకు గల ప్రేమను గూర్చి మేము వినియున్నాము. మీ యొద్దకు వచ్చిన సత్య సందేశమైన సువార్త బోధ వలన మీరు ఆ నిరీక్షణను గూర్చి వినియున్నారు. కావున మీ విశ్వాసమునకును మీ ప్రేమకును మీ నిరీక్షణ ఆధారముగా ఉన్నది. అది మీ కొరకు పరలోకములో భద్రపరబడి ఉన్నది. మీరు దైవానుగ్రహమును గూర్చి మొట్టమొదట విని అది వాస్తవముగా ఏమియో తెలుసుకొనిన నాటి నుండి మీ విషయములో జరిగినట్లే సువార్త ఆశీస్సులను ఇచ్చుచు విశ్వమంతటను వ్యాప్తి చెందుచున్నది. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. ఆ
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. భక్తుడైన లూకా గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయం 4 పవిత్ర వచనాలు 16 నుంచి. భక్తుడైన లూకా గారు వ్రాసిన శుభవార్త అధ్యాయం 4 పవిత్ర వచనాలు 16 నుంచి. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనిపించెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులను విమోచనమును కలుగచేయుటకును, ప్రభువు హితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను అభిషేకించి పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థన మందిరములోని వారందరూ ఆయన వంక చూచి తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది. నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తన మరణం చేత
పరలోక పౌరసత్వాన్ని పొందినటువంటి గురుశ్రీ జీవకుమార్ గారిని ఈరోజు ప్రత్యేక విధంగా స్మరించుకుంటూ అతని జ్ఞాపకాలలో మనందరం కూడా తరిగిస్తూ వారి కోసము పరిపూర్ణ ఫలము కలిగినటువంటి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గురుశ్రీ జీవకుమార్ అదొక పేరు కాదు, అదొక ప్రభంజనం. గురుశ్రీ జీవకుమార్ ఆ పేరులో ఎప్పటికీ కూడా మౌనం ఉండదు, ఒక ధ్వని మాత్రమే ఉంటుంది. గురుశ్రీ జీవకుమార్ అది ఒక మౌనంతో కూడుకున్నటువంటి జీవితం కాదు, ధ్వని చేసేటువంటి ఒక శబ్దం అని చెప్పవచ్చు. అందుకే తల్లిదండ్రులు ఏ సుకృత జపం చేసుకున్నారో కానీ చక్కటి పేరు, చిక్కని పేరు అతనికి పెట్టి ఉన్నారు. జీవకుమార్ అంటే జీవం పొందినటువంటి వ్యక్తి గురుశ్రీ జీవకుమార్, జీవం పోసే వ్యక్తి గురుశ్రీ జీవకుమార్, జీవానికే నిర్వచనమైనటువంటి వ్యక్తి గురుశ్రీ జీవకుమార్. అందుకే అది పేరు కాదు, ఒక ప్రభంజనం అని మనందరం కూడా ఒకంబుడిగా చెప్పవచ్చు. జీవం పొందిన వ్యక్తి గురుశ్రీ జీవకుమార్, జీవం పోసే వ్యక్తి ఇతరులకు గురుశ్రీ జీవకుమార్, జీవానికే నిర్వచనమైనటువంటి వ్యక్తి గురుశ్రీ జీవకుమార్. అందుకే ఈరోజు ఇంతమంది జనాల మధ్య గురుశ్రీ వారిని స్మరించుకుంటూ వారి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాధారణంగా మరణించిన తర్వాత వారిని మనము ఏమని పిలుస్తూ ఉంటాము? కీర్తిశేషులు అని పిలుస్తూ ఉంటాం. ఈ బిరుదు మరణించిన వారికి ఆపాదించటము జరుగుతూ ఉంది. అంటే మరణించిన తర్వాతనే ఎవరికైనా కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. ఇది జగమెరిగినటువంటి సత్యం, సభాముఖంగా చెప్పుకునేటువంటి సత్యం. మరణించిన వారికి, పరమపదించిన వారికి ఈ బిరుదు వస్తూ ఉంది, కీర్తిశేషులు అని. కానీ జీవకుమార్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ లోకములో జీవించుచుండగానే కీర్తి ప్రతిష్టలు ప్రభునామములో పొంది ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా చెప్పుటలో ఇది ఒక అతిశయోక్తి కాదు, ఇది ఒక సత్యం అని సభాముఖంగా మనందరం కూడా ప్రకటన చేయవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషణ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు, మననం చేసేటప్పుడు ఊరకనే చెప్పకూడదు. చెప్పినటువంటి విషయానికి హేతుబద్ధత ఉండాలి. ముఖ్యంగా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ప్రజలతో ముచ్చటిస్తున్నప్పుడు, ప్రజలతో సంభాషిస్తున్నప్పుడు ఒక విషయం చెప్పినప్పుడు దాని మీద విశ్లేషణ చేస్తూ ఒక బలమైనటువంటి కారణం మనం చెప్పగలగాలి. ఏంటి హేతుబద్ధత? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గురుశ్రీ జీవకుమార్ గారు ఒక ప్రవక్తగా ప్రజల మధ్య జీవించాడు. గురుశ్రీ జీవకుమారు కుర్చీ రాజుగా కాకుండా కనికరము కలిగినటువంటి రాజుగా ప్రజల మధ్య సేవలు చేశాడు. యాంత్రిక యాజకుని వలె కాకుండా అంకిత భావముతో తన యాజకత్వాన్ని ప్రజల ముందుకు తీసుకొని పోయాడు. ఈ 3 గుణాలు, సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి గురుశ్రీ జీవకుమార్ అని కుండ బద్దలు కొట్టినట్లు మనం చెప్పవచ్చు. ఒక ప్రవక్తగా ప్రజల మధ్య ఆయన జీవించాడు, నడిచాడు. కేవలం వాక్కును మాత్రమే బోధించడం కాదు, సువార్తను బోధించడం మాత్రమే కాదు, ఎవరికైతే సువార్తను బోధించాడో వాళ్ళందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొని పోయాడు. సువార్తను బోధించడం చాలా సులభం. మీరు నాకు కొత్త, నేను మీకు కొత్త. సువార్తను బోధించడం చాలా సులభం. కానీ కడన నేను బోధించిన తర్వాత మిమ్మల్ని ప్రభు దగ్గరికి నేను తీసుకొచ్చానా, తీసుకొని రాలేదా అనేది 100 ప్రశ్నలు. దానికి సమాధానము కొన్నిసార్లు శేషముగా మిగిలిపోతూ ఉంటుంది. గురుశ్రీ జీవకుమారు సువార్తను బోధించడం మాత్రమే కాకుండా ఎవరికైతే సువార్తను బోధించాడో వాళ్ళందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొని రాగలిగాడు. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటాం. ఆంద్రేయ గారు
దేవుని వాక్యాన్ని విన్నారు. సోదరుడు సీమోనును ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఫిలిప్పును చూస్తూ ఉన్నాం, సువార్తను విన్నాడు. నతానియేలును ప్రభు వద్దకు తీసుకొచ్చాడు. సమరియా స్త్రీ గురించి వింటున్నాం, ప్రభువును చూసింది, ప్రభువుని గురించి విన్నది, ఊర్లోకి వెళ్ళి జనాలని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. అంటే వీళ్ళు ముగ్గురు కూడా కేవలం దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, ఎవరికైతే సువార్తను చెప్పారో, ఎవరికైతే సువార్తను బోధించారో, ఎవరికైతే ప్రభుని గురించి తెలియచెప్పారో వాళ్ళందరినీ కూడా ఒక్కమ్మడిగా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. అలాంటి వరుసలో గురుశ్రీ జీవకుమార్ గారిని చెప్పవచ్చు. అందుకే ఆయన ప్రసంగాల్లో మాటలు ఉండవు, ఆయన ప్రసంగాల్లో మార్గం మాత్రమే ఉంటుంది. పీఠాధిపతులు ప్రసంగం చెప్పు అన్నప్పుడు వెంటనే ఒక సంఘటన నాకు గుర్తుకొచ్చింది. 2వ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ దేశం నాశనమైనప్పుడు, ధ్వంసమైనప్పుడు అప్పటి ప్రధాని చర్చిల్ ఇంగ్లాండ్ దేశ పౌరులకి ఒక మాట చెప్తాడు, మన దేశము అతి త్వరలో పునర్నిర్మాణం కావాలంటే శిథిలమైన ధ్వంసమైనటువంటి నగరమే ప్రపంచంలో అతి వైభవం కలిగినటువంటి, అతి కీర్తి కలిగినటువంటి నగరంగా రూపాంతరం చెందాలంటే మీ మాటలు నాకు అవసరం లేదు. మీ మాటలతో ధ్వంసమైనటువంటి దేశాన్ని పునర్నిర్మించలేము. నాకు మీ రక్తం కావాలి. మీ రక్తంతో మాత్రమే శిథిలమైనటువంటి నగరాన్ని శోభయానముగా మనం తీర్చిదిద్దవచ్చు అని చెప్పాడు. అప్పుడు ఎంతోమంది యువకులు ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో ముందుకు వచ్చి చర్చిల్ గారు చెప్పినటువంటి మాటలకు ఏకీభవించి ధ్వంసమైనటువంటి ఆ నగరాన్ని మహావైభవ నగరంగా తీర్చిదిద్ది ఉన్నారు. ఎందుకు గుర్తుకొచ్చిందంటే, బహుశా కరోనా సమయంలో కూడా జీవకుమార్ మాటలు చెప్పలేదు, ప్రజలకి మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాడు. కరోనా సమయంలో ప్రసంగాలు చెప్పడం మాత్రమే కాదు, ప్రజలకు ఏదైనా చెయ్యాలి, సేవ చెయ్యాలి. ఈ సమయంలో నేను మాతృకగా, సుమాతృకగా ఉండి నేను ఏ ప్రభువుతే నమ్మానో ఆ ప్రభుని అతి దగ్గరగా ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి అన్నటువంటి భావన కలిగి జీవించాడు. కాబట్టే ఈ లోకంలో ఏ సువార్తనైతే తన నోటి నుండి బోధించాడో, ఏ సువార్త అయితే తన నోటి నుండి జాలువారిందో ఆ సువార్త కోసము ప్రాణాలు సమర్పించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన సువార్తలో, ఆయన ప్రసంగాల్లో మాటలు మాత్రమే కాదు, ఆయన మార్గాన్ని చూపించాడు అని మనము చెప్పవచ్చు. అందుకే ఈరోజు మనందరం కూడా అతన్ని ప్రత్యేకంగా స్మరించుకుంటూ ఉన్నాము. ఇక రెండవది గురుశ్రీ జీవకుమార్. ఆయన కుర్చీ రాజు కాదు, కనికరము కలిగినటువంటి రాజు. ఈ రోజుల్లో మనం చాలా మంది కుర్చీ రాజును చూస్తుంటాం. వారి పరిపాలన కుర్చీకి మాత్రమే అంకితమై ఉంటుంది. వారి పరిపాలన కుర్చీ నుండే కొనసాగుతుంది. వారి పరిపాలన కుర్చీ వరకే పరిమితం అవుతుంది. కుర్చీలోండి పైకి లేచిన తర్వాత కుర్చీ మాయమవుతుంది, వారి మాటలు మాయమవుతాయి, జనాలు కూడా మాయమవుతుంటారు. అట్టి పరిస్థితులలో గురుశ్రీ జీవకుమారు తన పరిపాలన, తన మాటలు కేవలం కుర్చీకి మాత్రమే పరిమితం చేయకుండా ఒక కనికరం కలిగినటువంటి సేవకునిగా ప్రజలకు సేవలు చేశాడు. కనికరము తెలుగు భాషలో నాకు ఇష్టమైనటువంటి పదం. ఇది 2 పదాల కలయిక. కనికరం, కని చూడటం, కరము అంటే చెయ్యి. జీవకుమార్ ఏం చేస్తాడు? ప్రజల స్థితిగతులను చూస్తాడు. చూసి మౌనంగా ఉండకుండా తన చేతితో సహాయం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మేము గౌరవ పీఠాధిపతులు ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడు. ఏదో తపన, ఏదో తెలియని తపన, ఏదో ఆలోచన, నిరంతరం ఎవరికొకరికి సహాయం చేయాలి. తన పిడుకలలో పైసలు మాత్రమే ఉంటాయి, రూపాయలు ఉండవు. తన పిడికిలిలో పైసలు మాత్రమే ఉన్నాయి. తన పిడికిలో ఉన్నటువంటి పైసలు, ఇదిగో వీరికి సహాయం చేయాలి, ఇదిగో వారికి సహాయం చేయాలి, ఈ పిల్లలు పేదరికంలో ఉన్నారు, వాళ్ళ చదువులకు సహాయం చేయాలి, వీళ్ళ చదువులకు సహాయం చేయాలి అన్నటువంటి ఆలోచనతో నిరంతరము ఒక ప్రవాహం అనేది తన జీవితంలో ప్రవహిస్తూ ఉండేది. మేము కొన్నిసార్లు అతని దగ్గరికి వెళ్ళటం జరిగింది. వరండాలో ఒక ఫోను, బెడ్రూమ్లో ఒక ఫోను, డైనింగ్ హాల్లో ఒక ఫోను, కిచెన్లో ఒక ఫోను. ఎందుకురా ఇన్ని ఫోన్లు అంటే, జనాలు నాతో నిరంతరం అనుసంధానమై ఉంటారు. ప్రజలు నిరంతరం నాతో అనుసంధానమై ఉంటారు. అంటే అనుసంధానం అంటే కనెక్టెడ్. ప్రజలు నిరంతరం నాతో అనుసంధానమై ఉంటారు. కాబట్టి అనుసంధానమైనటువంటి ప్రజలకి నేను ఒక అనుభూతిని ఇవ్వగలగాలి. అందుకే ఆయన మాట కొన్నిసార్లు ప్రజలని మంత్రముగ్ధులను చేస్తుంది.
మంత్రముగ్ధులు చేస్తుంది. అట్టనేసి మంత్రాలు చెబుతాడని కాదు, అంటే నా జీవితం ప్రజలకి అనుసంధానమైంది కాబట్టి నేను ప్రజల అవసరాలు నా కంటితో చూడగలగాలి, నా కంటితో చూడగలిగినప్పుడు నా చేత్తో నేను సహాయం చేయగలను అని నిరంతరము ఆలోచించేటువంటి వ్యక్తి గురుశ్రీ జీవకుమార్. అందుకే ఆయన కుర్చీ రాజు కాదు, కనికరం కలిగినటువంటి రాజు. ప్రభు కూడా చెప్తున్నాడు మత్తయి సువార్తలో, నేను సేవలు చేయటానికి వచ్చాను కానీ సేవలు చేయించుకునేదానికి కాదు అని కరాఖండిగా చెప్పినటువంటి ప్రభు స్ఫూర్తిని మాత్రకను సుమాత్రకను అనుసరించినటువంటి జీవకుమార్ ఈ లోకంలో జీవించుచుండగా ఒక కనికరము కలిగినటువంటి రాజుగా తన ప్రేషిత కార్యాన్ని ఈ లోకంలో కొనసాగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మూడోది గురుశ్రీ జీవకుమార్ గురించి చెప్పాలంటే ఆయన యాంత్రిక యాజకుడు కాదు, అంకిత భావముతో దేవుణ్ణి స్మరిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ పరిపూర్ణ ఫలము కలిగినటువంటి దివ్య పూజను ఫలభరితముగా ప్రజలకు సమర్పించినటువంటి వ్యక్తి. ఒకవైపు నిరంతరం తనను తాను పవిత్రపరచుకుంటూ పరిపూర్ణ ఫలము కలిగినటువంటి దివ్య పూజ ద్వారా ఇతరులను పవిత్రపరచడానికి నిరంతరము కృషి చేస్తూ ఉంటాడు అన్నది జగమెరిగినటువంటి సత్యం. అందుకే చూడండి, ఫాదర్ గురుశ్రీ జీవకుమార్ గారు దానికి ఒక చక్కని నిదర్శనం ఏంటి? జీవకుమార్ ఎల్లప్పుడూ మెడలో శిలువ స్వరూపం ధరిస్తాడు. మీకు గుర్తుందా? శిలువ స్వరూపం ధరిస్తాడు. దానికి ఏ తాడు కడతాడు? నల్లతాడు కడతాడు. సెమినరీలో ఉన్నప్పుడే అతనికి ఒక గురువు చాలా దగ్గరగా ఉంటాడు. ఆ పేరు చెప్తే నవ్వుతారేమో పుస్తకిన. ఆయన మాతృకో సుమాతృకో తెలియదు, ఇతను నల్ల దారం కట్టుకునేవాడు. మేము కొంచెం అతనితో జోక్ చేసేవాళ్ళం. నీ శిలువ స్వరూపం కంటే కూడా ఆ నల్లతాడు, ఆ శిలువ స్వరూపం బాగా కనిపిస్తుంది, నల్లతాడు కనిపించడం లేదంటే అంటే నీ అర్థం ఏంటి? నేను నల్లగా ఉన్నాననే కదా అన్నాడు. అరే నిజమే, ఆ మాట అంటే నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి ఎర్రతారం కట్టుకో అని మేము తమాషగా చెప్పాం. అప్పుడు అతను చెప్పినటువంటి సమాధానం ఏంటి? ఎర్రతారం అయితే శిలువ స్వరూపము హైలైట్ కాదు, నల్లతాడైతే నాలో కలిసిపోతుంది. నేను కాదు హైలైట్ కావాల్సింది, ఈ శిలువ స్వరూపమే హైలైట్ కావాలి అని చెప్పేవాడు. చూశారా ఎంత గొప్ప మనసు! ఇక్కడ పౌలు మహర్షి నుడివినటువంటి మాటలు గుర్తుకు వస్తున్నాయి. నేను శిలువ ముద్రను నా హృదయం మీద ధరించాను అంటాడు పౌలు గారు. అంటే ఒక యాజకునిగా, ఒక గురువుగా ఈ లోకములో శిలువ ముద్రను, సువార్త ముద్రను తన హృదయంపై ధరించి ఈ లోకములో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవిస్తూ తన ప్రేషిత కార్యాన్ని పరిపూర్ణ ఫలం కలిగినటువంటి దివ్య పూజల ద్వారా సమర్పించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మనందరం కూడా అతనిని స్మరించుకుంటూ అతడు చేసినటువంటి అనేకమైనటువంటి పుణ్యకార్యాలు, ఆయన చెప్పినటువంటి ఆ ప్రసంగాలు, ఇవన్నీ కూడా మనలను ప్రశ్నించుకునేదానికి ఒక అవకాశంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ శుభ సందర్భంలో ఫాదర్ గారు లేని లోటును ప్రభువే తీర్చాలని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఆమెన్. అందరు లేచినబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పొంతియుల అధికారంలోనే పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థనలు. యావత్ శ్రీ సభను నడిపిస్తున్నటువంటి 14వ లియో జగద్గురువుల కోసం, మన మేత్రానుల కోసం ఈ దివ్య పూజాబలిలో మనందరికీ కూడా ఆయన అభిషేక వరములను దేవునికి దేవులను అందించనున్నటువంటి
బిషప్ గారు పీఠాధిపతులైనటువంటి పిల్లి అంతోందాస్ గారి కోసం 25 సంవత్సరాలు తన యొక్క గురుత్వ సేవను ప్రజల కోసం దేవుని రక్షణను తమ యొక్క జీవితాల మొత్తం కూడా వినియోగించబడి దేవుల్లో ఎదిగినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి 3 గురువుల కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా చనిపోయినటువంటి ఫాదర్ జీవకుమార్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఈ గురుత్వపు 25 సంవత్సరాల పదిలమైనటువంటి పోరాటము, అలసట లేనటువంటి విధానము దేవాతి దేవునికి మెచ్చినదని, దేవుని మెప్పును కోరుకుందని చెప్పి ప్రార్థన చేస్తూ మా ప్రార్థన ఆలకించమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన ప్రాంతీయ రాష్ట్రీయ రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. మరి ఎవరైతే రాజకీయ పరంగా మనలను దేవుడు ఇచ్చినటువంటి ఈ ఊపిరిని అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ సహాయంగా మరి సేవకులుగా పనిచేస్తున్నటువంటి వారందరి కోసం ప్రార్థించమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు దివ్య పూజా బలిలో దైవ వాక్యాన్ని విన్నటువంటి విధంగా ఈ గురుత్వం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప తలంతు, అంతస్తు. ఈ గురుత్వాన్ని మరి ఎల్లప్పుడూ కూడా నడిపించడానికి ప్రభువే గురువుల ముందు ఉంటాడు అని, అలాంటి సేవా జీవితం జీవించినటువంటి ఈ 25 రజిత జూబిలీని జరుపుకున్నటువంటి గురు పుంగవుల కోసం ప్రార్థన చేస్తూ వారి సేవలో ఇంకా ఫలాలు, అధిక వరాలు దయచేయమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కూడి వచ్చినటువంటి గురువుల కోసం ప్రార్థన చేద్దాం. కన్య స్త్రీల కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబీకుల కోసం ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజాబల్లో ప్రతి ఒక్క అవసరము, ప్రతి ఒక్క విన్నపము దేవుని చెంతకు చేరే విధంగా ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది నిమిషాల పాటు మౌనంగా ఉంటూ వ్యక్తిగత తలంపులను, ఉద్దేశాలను దేవాతి దేవునికి తెలియజేద్దాం. ప్రార్థించుదాము. ప్రేమగల సర్వేశ్వర, ప్రియమైన తండ్రి స్తోత్రములు. గురుత్వాన్ని మాకు ఒక బహుమానంగా దయచేసి ఉన్నారు. మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అటువంటి గురుత్వములో ఒకంత పాలును మీ యాజకులు గురు శ్రీ జీవకుమార్ దయచేసి ఉన్నారు. మీకు స్తోత్రములు. అతని పరిచర్య ద్వారా, అతని విశ్వాస ప్రయాణం ద్వారా అనేక మందికి ఆత్మరక్షణ దయచేసి ఉన్నారు. మీకు స్తోత్రములు. అటువంటి యాజకుడిని మేము తలంచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బిడ్డకు ఆత్మశాంతి దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. పరలోక భాగ్యములో నిరంతరము జీవించు అనుగ్రహాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా అతని కుటుంబంలోని వారందరిని దీవించమని, అమ్మను, తమ్ముడిని, చెల్లెలను దీవించమని, తద్వారా కుటుంబంలో మీరే శాంతి సమాధానం దయచేసి దృఢమైనటువంటి విశ్వాసంతో నడిచే భాగ్యాన్ని ఆ కుటుంబాన్ని దయచేయమని, మా అందరినీ కూడా అటువంటి యాజకత్వములో నిరంతరం జీవించే భాగ్యాన్ని నడిపించమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో, విజ్ఞానముతో, మీ ఆత్మతో సంపూర్ణంగా నింపుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు దయచేసి మరి మున్ముందుగా మరి బలిపీఠం దగ్గరికి వచ్చి గురువుల చేతి మీదుగా మరి దేవునికి సమర్పించాల్సిందిగా కోరుచూ ఉన్నా. ఆ
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితిన సర్వేశ్వరునికి అంగీకారమవుట్లా ప్రార్థించండి. ప్రభు తన నామాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ సేవయందు నడిపించిన నిమిత్తము నీకు స్తుతి బలి సమర్పించుచున్నాము. మా యోగ్యతను పాటింపగా నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరంగా నెరవేర్చుటలో మాకు సహాయం చేయము. నీ సేవలో తరించి మరణించిన నీ దాసుడు యాజకు జీవకుమారునకు నిత్య ఆత్మశాంతి ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీ కోసము జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందములతో ఏకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున నిత్యయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మునితో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పుణితులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడకు మా 14వ లియో జగద్గురువును మా రాజారావు పీఠాధిపతిని పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. నీవు ఈ లోకమును పిలుచుకొనిన దర్శి జీవకుమార్ యేసుపాదమని మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైనటువంటి వీరు అతని ఉత్థాన మహిమలో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపాడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలియునట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరులను మరియు నీకు ప్రియమనొచ్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందదుగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడైన నిన్ను నీ నిజ రూపమున గాంచగలుగుముగాక. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సర్వకాలములను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
ప్రభువు మనకు అప్పగించిన పనిని నెరవేర్చడమే మన సేవకు పరిపూర్ణ లక్ష్యము. కాబట్టి జీవకుమార్ ఫాదర్ గారు ఎంతో ప్రేమతో విశ్వాసముతో తనకు పరిచర్యను ముగించుకొని ప్రభువు సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి వారికి పరలోక ఆనందాన్ని దయచేయమని, వారి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నీకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుల వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తన మరణము ఉత్థానము ద్వారా మానవాళికి సంపూర్ణ జీవాన్ని అనుగ్రహించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చిన్న గమనిక. కథోలిక సహోదరులు, విశ్వాసులు మరి దివ్య పూజా బలికి సంసిద్ధంగా మరి వచ్చినటువంటి వాళ్ళు దివ్య సప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచు ఉన్నాం. మిగతా సంఘస్థులు కానీ విశ్వాసులు కానీ మీ యొక్క ఉన్న చోట స్థలాన ప్రార్థించాల్సిందిగా కోరుచు ఉన్నాం.
క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ దివ్య పూజాబలి అనంతరము జరగబోయేటువంటి కార్యక్రమాలు, ఈ పూజ అనంతరము మన పీఠాధిపతులకు వచ్చినటువంటి జూబిలేరియన్స్ మరి గురువులందరికీ కూడా మరి అతిథి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మరి వాళ్లకు అతిథి సత్కారం చేసిన తర్వాత వారి చేతుల మీదుగానే మరి బుక్స్ పంపిణీ కూడా మరి అందరికీ కాదు కొందరికి మరి వాళ్ళ చేతి మీదుగానే జరుగుతూ ఉంది. దాని తర్వాత మన అద్భుత బాలయేసు ప్యారిష్ దేవాలయము ఆర్చ్ ఓపెనింగు మరి ప్రారంభోత్సవానికి వించేసినటువంటి పీఠాధిపతులు గురువులతో సహా మన ప్రజలందరూ కూడా మరి గేటు దగ్గర మనందరూ కూడా సమావేశం ఉంటూ ఉంది. దానితో మరి ఈరోజు కార్యక్రమాలు ముగుస్తూ ఉంటాయి. తదనంతరము ఫాదర్ గారులకు సెయింట్ థామస్ స్కూల్లో మరి భోజన సదుపాయాలు, అదేవిధంగా మరి జూబిలేరియన్స్కు బిషప్ గారికి ప్యారిష్ ఆవరణంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి చిన్న అల్పాహారం లాంటిది ఏర్పాటు చేశారు. దాన్ని కూడా మరి తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుచూ ఉన్నాం. పూజ్య పీఠాధిపతులు, ప్రియ jubilarians, my dear fathers, sisters, young people and relatives and friends. మా కుటుంబం తరపున పీఠాధిపతులకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎంతో దూరం నుంచి సొంతగా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మా అన్నకు నివాళులు అర్పించి ఈరోజు దివ్య పూజని సమర్పించి మనందరి కోసం ప్రార్థన చేసినటువంటి మహాఘనత వహించిన పిల్లి అంతోని దాస్ బిషప్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. నేను బిషప్ గారు అని సంబోధిస్తుంటే ఆయన అన్న అని పిలమని చెప్పారు. కానీ మరి అన్న అంటాం బాగోదు కాబట్టి బిషప్ అన్న అని పిలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అఫెక్షన్ అండ్ అఫినిటీ. అలాగే ఫాదర్ గారితో పాటు జూబిలేరియన్స్, ముఖ్యంగా అంతోని స్వామి, అలాగే ఫాదర్ అంతోని రాజ్, ఈరోజు చక్కగా ప్రసంగం చెప్పినటువంటి ఫాదర్ హృదయరాజ్, నలుగురు జూబిలేరియన్స్ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఫాదర్ రాజేష్ గారు చెప్పినట్లుగా ఆ నలుగురికి చిరు సన్మానం ఉంటుంది. అలాగే అంతకుముందు జూబిలీ జరుపుకున్నటువంటి గురువులు ఫాదర్ దత్, ఫాదర్ జయరాజ్, ఫాదర్ పాసల థామస్, ఫాదర్ కరుణాకర్, ఫాదర్ రాజప్ప, ఫాదర్ చార్లెస్, దయచేసి మీరు కూడా ఇక్కడ ఉండండి, ఎందుకంటే జూబిలీ ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవచ్చు. 100వ కీర్తన 1వ వచనం, విశ్వదాత్రి ప్రభునకు జై కొట్టుము, సంతోషముతో ప్రభునకు ఆనంద గీతము పాడము, అతని సన్నిధికి రమ్ము అని కీర్తనాకారుడు పలుకుతున్నారు. కాబట్టి మనందరం కూడా జూబిలేరియన్స్కు జై అని జై కొడదాం. ఓకేనా? జూబిలేరియన్ అంతోని స్వామి గారికి జై, జూబిలేరియన్ అంతోని రాజు గారికి జై, జూబిలేరియన్ హృదయరాజు గారికి జై, జూబిలేరియన్ జాయ్ఫుల్ ఫాదర్ జీవ గారికి జై. ఈరోజు ముగ్గురు అంతోనీలు మన మధ్య ఉన్నారు. కానీ ఒక అంతోని గారేమో ఆయన బిషప్ గారు మా అన్నకు చాలా సన్నిహితుడు. ఆయన బిషప్ గారు అయ్యారని పరలోకం నుంచి చాలా సంతోషపడుతూ ఉంటారు. హీఈస్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ యూ, పిల్లి అంతోని దాస్ అని ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారు. సో అందుకనే
బిషప్ అంతోని దాస్ గారికి 3 సార్లు జై జై కొడదాం. బిషప్ అంతోని దాస్ గారికి జై జై 3 సార్లు జై జై. Okay, I would like to also thank all the other fathers, Father Yesudas, Father Prashant, Father Rajappa, Father Suresh, Father Maridas, Father Vijay Raj, Father Prashant, Father Kumar Raja, Father Karunakar, Father Joji, Father Joji Thambi, Father Pasala Thomas, Father Lamu Jairaj, Father Dutt, Father Joseph Thambi Koimai, Father Solomon, Father Dharam Satish, Father Suresh, Father Sunil, Father Maridas, Father Naresh, Father Suresh, Father Kaki Charles, Father Prakash, ఇంకెవరైనా మర్చిపోయినట్టయితే దయచేసి Father Vijay Raj, Father Prashant, okay, Father Rajapal. So thank you everybody, and I would like to also thank Sister Amulya for bringing a powerful voice, very, very sweet voice, all young, beautiful girls. Thank you so much for the choir, and choir నడిపించినటువంటి ఫాదర్ జయరాజ్ గారికి, వారి బృందానికి ధన్యవాదాలు. అలాగే సిస్టర్ ఫిలోమినా, ముఖ్యంగా ఇక్కడ సిస్టర్ సుపీరియర్, షీ హ్యాస్ ప్రొవైడెడ్ ఆల్ ది ఫెసిలిటీస్ హియర్. అండ్ వచ్చినటువంటి బంధువులకు, ఇంకా శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా భైరవపట్నం నుంచి, ఉయ్యూరు నుంచి, ఇంకా చనుబండ నుంచి చాలామంది ఫాదర్ గారు తీసుకొచ్చారు. చనుబండ అంటే ఫాదర్ గారికి చాలా చాలా ఇష్టం. సో వచ్చిన వారందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లేంచిన ఫాదర్ గారు ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి, అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాచ్లు ఇచ్చేవారు. అశోక్ వర్ధన్ ప్రొఫెసర్ గారు అలా ఇస్తే బాగుంటుందని సూచించారు. కాబట్టి టౌన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి వాచ్లు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇంకా చాలామందికి స్టడీ గ్రాంట్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే పేదవారికి కూడా జీవకుమార్ ఫాదర్ గారి పేరు మీద కొన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి పూజ అనంతరం గురువులు భోజనానికి వెళ్ళొచ్చు. జూబిలేరియన్ గురువులు మాత్రం దయచేసి ఇక్కడ నుండి కేవలం ఒక 5-10 నిమిషాల్లో మనం సన్మాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. చిన్న మనవి, మరి పూజానంతరము గురువులు, అదేవిధంగా విశ్వాసులందరూ కూడా మరి మన యొక్క విచారణ గేట్ దగ్గరికి మరి ఆర్చ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా ముగించుకొని వెళ్ళాల్సిందిగా కోరుచు ఉన్నాం. ప్లీజ్ డోంట్ గో. ప్రార్థించుదము. ఓ ప్రభువా, గురుశ్రీ జీవకుమార్ సంస్మరణ దినమున విశ్వాస పరమరహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొని ఆడితిమి. ఈ దివ్య బలిలో మేము నిర్వహించిన పరమరహస్యము మా జీవితములో అంతర్భాగమైనట్లు దీవింపుము. మరణించిన నీ దాసుడు జీవకుమారునకు పరమానందమును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. దేవుని ఆశీస్సుల కొరకై శిరము ఉంచి ప్రార్థించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మేము దయతో దీవించి రక్షణదాయకమైన జ్ఞానమును మీపై కృమ్మరించునుగాక. మన పరలోక తండ్రి మేము విశ్వాస బోధనతో పోషించుచు నీతి పదములో మేము నడిపించునుగాక. జీవమును పునరుత్థానమైనటువంటి ప్రభువు మరణించిన జీవకుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ముందుగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ దివ్య పూజ